హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ కస్టర్డ్ని క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకోవాలి. హాఫ్ లీటర్ మిల్క్ 4 మెంబర్స్కి సరిపడా వస్తుందండి. ఈ పాలని గిన్నెలోకి వంపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ పాలని మరిగించుకోవాలి. అలాగే ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తున్నాను, మీరు నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. పాలు మరిగేలోగా మరొక బౌల్ని తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుందండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. అలాగే పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఈ పౌడర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. అలాగే ఈ పాలు సపరేట్గా కాచి చల్లార్చి తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు ఉంచేసి మరుగుతున్న పాలని మీగడ కట్టుకుంటా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి, లేదంటే పాలు పైన మీగడ కట్టేస్తుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ పాలల్లో యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ మీగడ కట్టకుండా ఈ కస్టర్డ్ మిల్క్ని మరిగించుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ బాగా మరగాలండి, లేదంటే తినేటప్పుడు అది పిండిగా నాలుగుకి తెలుస్తుంది. అలాగే మధ్యలో కలపకపోతే అడుగు పట్టేసి చేదుగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ 5 to 8 మినిట్స్కి ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కాస్త చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ షుగర్ యాడ్ చేసుకుని కరిగే వరకు మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలండి. చూడండి, షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కాస్త పలచబడింది కదా. ఇప్పుడు ఇందులో కాస్త బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది తినేటప్పుడు క్రీమీగా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలాచీ పౌడర్కి బదులు వెనిలా ఎసెన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో కలుపుతూ చల్లార్చుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పైన కాస్త మీగడలాగా ఫామ్ అవుతుందండి. ఈ మీగడని గెంటితో సైడ్స్న నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా కాస్త మ్యాష్ చేసినట్టు కస్టర్డ్ మిల్క్లోకి కలిపేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి. ఇక్కడ మీకు ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మరీ చిక్కగా అయిపోయినట్లయితేను ఇందులో పావు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి, లేదంటే ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని 2 పల్స్ ఇచ్చే వరకు మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిల్ని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న బనానా, ప్రోమోగనేట్ సీడ్స్, గ్రీన్ గ్రేప్స్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో ఇంకా మీరు కివీ ఫ్రూట్ యూజ్ చేయొచ్చు, బ్లాక్ గ్రేప్స్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ యాపిల్ యూజ్ చేయొచ్చు, అన్ని ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చండి. ఇందులో యూజ్ చేయకూడని ఫ్రూట్స్ వచ్చేసి పచ్చి జామకాయ, అలాగే పైనాపిల్ని యూజ్ చేశారన్నట్లయితేను ఫ్లేవర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగోదండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది కాస్త పలచబడింది కదా. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పును మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా పిస్తా, బాదం, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మూత ఉంచేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 అవర్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లగా కూల్గా సర్వింగ్ గ్లాస్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. అంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.